హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ అండి. నేను ఈరోజు పంజాబ్ డ్రెస్ది టాప్ కుట్టి చూపిస్తున్నానండి. 40 ఇంచెస్ లెంత్ అండి. టాప్ పొడవు వచ్చేసి చెస్ట్ లూజు 28 ఇంచెస్ అండి. టాప్ హ్యాండ్స్ కుడుతున్నాను. స్టార్టింగ్ ఇది పైపింగ్ అంటే థ్రెడ్ పైపింగ్ వేసి హ్యాండ్స్ ఫినిషింగ్ ఇస్తున్నానండి. ఇది ప్యాంట్ క్లాత్ తీసుకొని పైపింగ్ వేస్తున్నాను టాప్ హ్యాండ్స్కి. హ్యాండ్స్ ఏమో ఫినిష్ అయ్యాయి. ఇది టాప్ ఫ్రంట్ పార్ట్ అండి. అయితే నేను క్యాన్వాస్ అన్నీ పెట్టి వేయను, మామూలు లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ పెట్టి లైనింగ్ అటాచ్ చేసి నెక్ తిప్పేస్తానండి. క్యాన్వాస్ అయితే తక్కువ యూస్ చేయడము పంజాబ్ డ్రెస్సులకి. నేను ఇలా క్లాత్తోనే ఫినిషింగ్ వేస్తూ ఉంటాను. ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ వేసుకొని దానిపైన మెయిన్ పీస్ వేసుకొని నెక్ తిప్పేస్తున్నానండి. రౌండ్ కదా, అక్కడక్కడ కచ్చాలు పెడితేనే నీట్గా ఫినిషింగ్ వస్తుంది నెక్ అనేది. ఇది స్టోన్ వర్క్ వచ్చిందండి. అయితే లావుగా లేవు కానీ స్టోన్స్ నైస్గా వచ్చాయి. అంతా క్యాన్వాస్ వేస్తే నీట్గా తిరుగుతుంది నెక్ అంటారు, కానీ నేనైతే క్లాత్తోనే ఫినిషింగ్ ఇస్తాను. కానీ ప్రాబ్లం అయితే ఏముండదండి, నీట్గా వస్తుంది నెక్ అంతా కూడా. కూర్చోవడం కూడా నీట్గా కూర్చుంటుంది షేప్ అంతా. ఇది బ్యాక్ నెక్ అండి, పార్ట్ షేప్ పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. జాయింట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాను. జాయింట్ అంతా వేయడం అయిపోయింది. ఫిట్టింగ్ వేస్తున్నానండి, స్టిచ్చింగ్. కట్స్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసి దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి. సైడ్స్ కింద అంతా
కుట్టు వేయడం అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని తిప్పించి పైన నుంచి డబుల్ స్టిచ్ వేస్తున్నాను. డ్రెస్ ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీనికి నాడా వేయాలండి. ఇది ప్యాంట్ క్లాత్తోనే వేస్తున్నాను. లోపల థ్రెడ్ పెట్టి తిప్పేస్తున్నానండి ఈ నాడా అనేది నైస్గా రావడానికి అని చెప్పి. నాడాకి ఎప్పుడు వేసేది కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నట్ల 4-5 కుచ్చులు పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేస్తున్నానండి. కొంచెం రౌండ్ షేప్గా వస్తుంది. అది మామూలుగా అయితే ట్రయాంగిల్లో వస్తుందండి లాడీకి క్లాత్. ఇది కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచెస్ చేస్తున్నాను. కొంచెం బుట్టా టైప్లో కుట్టానండి దీన్ని. ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేస్తాను. డ్రెస్కి అటాచ్ చేయడం అయిపోయింది. డ్రెస్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి. చూడండి టాప్ ఎలా వచ్చిందో. ఎలా ఉందండి నేను చేసిన స్టిచ్చింగ్.